విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణకి వ్యతిరేకంగా కార్మిక ఉద్యోగ సంఘాలు చేపట్టిన నిరసనలు ఇంకా కొనసాగుతూనే ఉన్నాయి. రేపు రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు పిలుపునిచ్చింది. స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కమిటీ రాస్తారోకోలకు పిలుపునిచ్చింది. రేపు ఢిల్లీలో జరిగే సమావేశంలో స్టీల్ ప్లాంట్ పరిరక్షణకు కేంద్రం నిర్ణయం తీసుకోవాలని డిమాండ్ చేస్తున్నాయి కార్మిక సంఘాలు. స్టీల్ ప్లాంట్ లో పూర్తి స్థాయి ఉత్పత్తికి అవసరమైన చర్యలని కేంద్రం తీసుకోవాలంటున్న స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్తో మా సీనియర్ కరెస్పాండెంట్ ఖాజా మరిన్ని వివరాలు అందిస్తారు. విశాఖ స్టీల్ ప్లాంట్కు వ్యతిరేకంగా 1300 రోజులకు పైగా ఉద్యోగ సంఘాలు కార్మిక సంఘాలు ఏకతాటిపైకి వచ్చి ఆందోళన చేస్తున్నాయి. ఈ నేపథ్యంలోనే మరోవైపు ఈ నెల 10వ తేదీన రాష్ట్ర వ్యాప్తంగా రాస్తారోకోలకు ఆయా ఉద్యోగ సంఘాలు పిలుపునిచ్చాయి. ఇందులో భాగంగానే ఒకవైపు ఆందోళన జరుగుతుంటే మరోవైపు యాజమాన్యం కీలక ప్రకటన చేసింది. 3 బ్లాస్ట్ ఫర్నేస్లో కేవలం ఒక్కదాన్నే ఉత్పత్తి చేయాలని ఒకదాని నుంచి ఉత్పత్తి చేయాలని నిర్ణయం ఇప్పుడు కార్మికుల వర్గాల తీవ్ర ఆందోళన జరుగుతుంది. ఈ నేపథ్యంలోనే ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో కేంద్ర స్టీల్ మంత్రి ఆధ్వర్యంలో ఉన్నత స్థాయి సమావేశం జరగనుంది. అయితే ఇదే అంశంపై మనం మాట్లాడేందుకు స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాట కమిటీ కన్వీనర్ అయోధ్యరామ్ అంతా ఉన్నారు. మీరు ఏం కోరుకుంటున్నారు? రాష్ట్ర ముఖ్యమంత్రి గౌరవనీయులు చంద్రబాబు నాయుడు గారు అట్లా ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కూడా ఈ స్టీల్ ప్లాంట్ మీద కాపాడే బాధ్యత తీసుకుంటామని చెప్పి ఎలక్షన్ ముందు చెప్పుకున్నారు. వారిని అత్యవసరంగా దీని మీద కలెక్ట్ చేసుకోవాలని చెప్పేసి ఫస్ట్గా మేము రిక్వెస్ట్ చేస్తూ ఉన్నాం. రెండోది, కేంద్ర మంత్రి కుమారస్వామి గారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి వచ్చి 2 మాసాల క్రితం 45 రోజుల వ్యవధిలో స్టీల్ ప్లాంట్ పూర్తి ఉత్పత్తి వైపు తీసుకుపోతాను, అప్పటి వరకు మీరు వెయిట్ చేయండి అని చెప్పేసి మాకు చెప్పారు. 2 మాసాలు పూర్తవుతుంది. కుమారస్వామి గారు వచ్చినప్పుడు రోజుకి 12,000 టన్నులు ఉత్పత్తి వచ్చేది. ఇప్పుడు 5,000 టన్నులు కుదిస్తూ యాజమాన్యం నిర్ణయం చేసింది. దీని అర్థం ఏమిటి? దీనిలో కుట్రక దాగి ఉన్నదని చెప్పేసి మేము అడుగుతూ ఉన్నాం. 12,000 టన్నులు మంత్రి గారు వచ్చినప్పుడు ఉంటే ఇప్పుడు 5,000 టన్నులు పడిపోయిన పరిస్థితి కనపడుతూ ఉంది మనకి. అంటే జనరల్గా ఇప్పుడు ఆల్రెడీ ఉత్పత్తి కొనసాగుతోంది. అయితే ఇది పూర్తి స్థాయిలో ఉత్పత్తి సాగించాలంటే కేంద్రం తరఫున ఏది చేస్తే బెటర్? ఈ నెల 10వ తేదీన జరిగే సమావేశంలో ఎటువంటి నిర్ణయం తీసుకుంటే మీరు ఉపయోగకరంగా ఉంటుందని అనుకుంటున్నారు? 10వ తారీఖు ఢిల్లీలో జరిగే సమావేశంలో విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ని సెయిల్లో విలీనం చేస్తూ ప్రకటన చేయాలి. రెండోది, కేంద్ర ప్రభుత్వం దగ్గర, అది స్టీల్ మంత్రి గారి దగ్గర కుమారస్వామి గారి ఉన్నటువంటి ఎన్ఎండిసి గనులు ఏవైతే ఉన్నాయో దాని నుంచి నిరంతరాయంగా ఐరన్ ఓర్ సరఫరా చేయాలి. కోల్ ఇండియా కిషన్ రెడ్డి గారు ఉన్నారు కోల్ ఇండియాలో మంత్రిగా, ఆయన దగ్గర నుంచి కోల్ నిరంతరాయంగా సరఫరా చేయాలి. విశాఖపట్నం రైల్వే జోను ఇంకా రాలేదు, దీని నుంచి రైల్వే రేకులు నిరంతరాయంగా సరఫరా చేస్తే చాలు. ఒకే ఒక సంవత్సరంలో వేల కోట్ల రూపాయలు నగదు లాభాలు తీసుకొచ్చి మేము పార్లమెంట్ మెట్ల ముందు పెడతాం. ఈ నెల 10వ తేదీన రాస్తారోకోలు పిలుపునిచ్చారు, ఎలా ఉండబోతుంది? ఖచ్చితంగా 1305 రోజులు పూర్తయింది. ఈ రోజుకి ఎల్లుండ 1307 రోజున రాష్ట్ర వ్యాప్తంగా అన్ని జిల్లా కలెక్టర్ ఆఫీసుల దగ్గర అన్ని మండల కేంద్రాల్లోనూ కూడా సిఐటియు, ఐఐటిసి, ఐఎన్టీసీ, హెచ్ఎంఎస్, టీఎన్టీసీ, వైఎస్ఆర్టీసీ అనేక ప్రజా సంఘాలు ప్రజల తాలూకు సమూహంతో ధర్నాలు జరగబోతూ ఉన్నాయి, ర్యాలీలు జరగబోతూ ఉన్నాయి, రాస్తారోకోలు జరగబోతూ ఉన్నాయి. ఈ సందర్భంగా ప్రభుత్వాలు గుర్తు చేస్తూ విశాఖ ఉక్కు తెలుగోడు హక్కు, ఇది ప్రజల హక్కు, ప్రజల ఆస్తి ప్రభుత్వ ఆస్తిగా ఉండాలని కోరుతూ కూడా ఈ ధర్నాలు జరగబోతా ఉన్నాయి. ఈ నెల 10వ తేదీన ఢిల్లీలో జరగబోయే స్టీల్ మంత్రి నేతృత్వంలో జరగబోయే ఉన్నత స్థాయి సమావేశంలో ఖచ్చితమైన ఒక ప్రకటన చేయాలి. స్టీల్ ప్లాంట్ ప్రైవేట్ పరం కాకుండా చేసేందుకు అవసరమైన అన్ని చర్యలు తీసుకోవాలి. దీంతోపాటు సెయిల్లో స్టీల్ ప్లాంట్ విలీనం చేసి దీన్ని పరిరక్షించాలని వీళ్ళంతా కూడా డిమాండ్ చేస్తున్నారు. కెమెరా పర్సన్ రసూల్తో ఖాజా, TV9 విశాఖపట్నం.